అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైనటువంటి మాఘమాసంలో మాఘగుప్త నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు. శ్యామలాదేవి మాతాంగి నవరాత్రులు మనకి 2025 సంవత్సరంలో ప్రారంభం ఎప్పుడు అయ్యింది, అలాగే ముగింపు తేదీలు ఏంటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ 9 రోజులు తిథులు, అలంకారాలు, రంగులు, పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఆ తల్లిని పూజించుకోవటం వల్ల కలిగే అద్భుతమైనటువంటి ఫలితాలు ఏంటి అనేది పూర్తి వివరాలతో ఈ రోజు వీడియో అనేది ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ప్రతి సంవత్సరము కూడా మనం 4 నవరాత్రులు అనేవి జరుపుకుంటూ ఉంటాం. చైత్రమాసంలో వసంత నవరాత్రులని, ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అని, ఆశ్వయుజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులని, అలాగే మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులని, ఈ 4 నవరాత్రులని మనం నిష్టగా భక్తి శ్రద్ధతో జరుపుకుంటాం. ఈ విధంగా 4 మాసాలలో అమ్మవార్లకి 4 నవరాత్రులు అనేవి ఉంటూ ఉంటాయి. మనకి సహజంగా తెలిసింది అమ్మవారికి, దుర్గా అమ్మవారికి శరన్నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. ఇది అందరికీ తెలుసున్న పూజ. అయితే ఈ శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేవి కొంతమందికి మాత్రమే ఐడియా ఉంది, కొంతమందికి తెలియదండి. అందుకే ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను. అయితే ఈ శ్యామల అమ్మవారు ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే, లలిత అమ్మవారు అంటే జగజ్జనని అయినటువంటి లలిత అమ్మవారికి ఎడమ వైపున సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు ఉంటే, కుడివైపున లలితాదేవి అమ్మవారికి మహామంత్రి అయినటువంటి శ్యామల అమ్మవారు ఉంటారట. అయితే ఈ శ్యామల అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల, అమ్మవారిని పూజించుకోవటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అనేది జరుగుతుంది. వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే జ్ఞానం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ప్రతి మనిషికి ఎంతో ఉపయోగం అన్నమాట. మనకి లక్ష్మి నిలవాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం అనేది ఉండాలండి. అంటే మనకి మేధస్సు అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి డబ్బు అనేది వస్తుంది. అలాగే పిల్లల భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందన్నమాట. మీ పిల్లలు చదువులో రాణించాలి, లేదంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలి, లేదంటే విదేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని అనుకున్న వారు కూడా ఈ పూజని మీ పిల్లల తరపుగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే పిల్లల చేత కూడా ఈ పూజ అనేది చేయించవచ్చు. అలాగే భార్యాభర్తలు ఈ గుప్త నవరాత్రులు చేసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లభిస్తుంది. వాళ్ళు సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా కూడా చక్కగా ధీటుగా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. అలాగే చాలా లోటుపాట్లు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్క విషయంలోనూ, ఫ్యామిలీలోనూ. అయితే ఆ కష్టకాలంలో మనకి ఉన్నటువంటి తెలివి మనల్ని కాపాడుతుంది. ఆ తెలివి అనేది ఈ పూజ ద్వారా మనకి లభిస్తుందన్నమాట. ఎంతటి పెద్ద కష్టాన్నైనా సమయస్ఫూర్తిగా ఎదుర్కోగలిగే శక్తి అనేది మనకి లభిస్తుంది ఈ పూజల ద్వారా. కాబట్టి ఎంత పవిత్రమైనటువంటి ఈ శ్యామలాదేవి నవరాత్రులు మనం ఎలా పూజ అనేది చేసుకోవచ్చు, అసలు ఈ శ్యామలాదేవి నవరాత్రులు మనకి ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పటి వరకు ఉంటున్నాయి అనేదంతా ముందు చూద్దాం. అయితే మీరు కలశ స్థాపన చేసి ఒక నియమ నిష్టలతో పద్ధతి ప్రకారం, అంటే ఒక దీక్షలాగా మీరు పూజ చేసుకోవాలి అనుకున్నవారు ఈ గుప్త నవరాత్రులు ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఈ దీక్షను అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. లేదు మేము పూజ అనేది చేసుకుంటున్నాం అన్నా కూడా చక్కగా ఎవ్వరికీ చెప్పకుండా ఈ గుప్త నవరాత్రులు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా ఉంచటం, అంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవటం అన్నమాట. ఈ విధంగా పూజ అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత పవిత్రమైనటువంటి శ్యామలాదేవి నవరాత్రులు మనకి 2025 సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయనేది చూద్దాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. శ్యామలాదేవి నవరాత్రుల ప్రారంభం మనకి 2025 సంవత్సరం జనవరి 30 గురువారం పాడ్యమి తిథి నుండి మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి 7 శుక్రవారం దశమి తిథితో ముగుస్తుంది. అయితే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టు సమయం వచ్చేసి మనకి 2025 సంవత్సరం జనవరి 30 గురువారం నాడు ఉదయం 5 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల లోపు మీరు అఖండ దీపం కానీ కలశం కానీ పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఫోటో విషయానికి వచ్చినట్లయితే మనం లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, శ్యామల అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. శ్యామల అమ్మవారి అంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి అవతారమే కాబట్టి మీరు ఆ సరస్వతీదేవి అమ్మవారి పటం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క పటం పెట్టి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టినైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఏ అవతారమైనా అది అమ్మవారి అవతారంలోకి వస్తుంది కాబట్టి మీ దగ్గర ఏది వీలుగా ఉంటే ఆ పటం పెట్టుకుని చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు.
అయితే నేను ఇక్కడ 2 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అలంకారాలు ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్గా నవదుర్గల రూపంలో, అలాగే శ్యామలాదేవి రూపంలో ఏదైనా కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నవదుర్గల రూపంలో చేసుకోవాలి అనుకుంటే మొదటి రోజు మనం అంటే 30వ తారీఖు జనవరి 30వ తారీఖున మనం మొదటి రోజు వస్తుంది కాబట్టి నవదుర్గల రూపంలో శైలపుత్రీదేవి రూపంలో మనం అమ్మవారిని కొలవచ్చు. అదే శ్యామలాదేవి రూపంలో వచ్చినట్లయితే శ్యామలాదేవిగా అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది. అయితే మనకి పాడ్యమి తిథి జనవరి 29 బుధవారం రాత్రి 6:55 నుండి జనవరి 30 గురువారం సాయంత్రం 5:51 వరకు ఉంది కాబట్టి ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:50 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం ఉంటుంది. అయితే శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 2వ రోజు మనకి 31 జనవరి రోజు వచ్చిందనమాట. నవదుర్గల రూపంలో మనకు బ్రహ్మచారిణీ దేవి అవతారంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు. శ్యామలాదేవి రూపంలో మనకి వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు తిథి మనకి విధియ తిథి అంటే జనవరి 30 గురువారం 5:52 నుండి, అలాగే 31 జనవరి శుక్రవారం సాయంత్రం 4:21 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 8:09 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 3వ రోజు అంటే మనకి 1 ఫిబ్రవరి 2025 సంవత్సరం నవదుర్గల రూపంలో పూజించుకోవాలనుకున్న వారు 3వ రోజు మనకి చంద్రఘంటాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి అనుకున్న వారు నకుల శ్యామలాదేవి రూపంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. తదియ తిథి అనేది వచ్చింది ఈరోజు 31 జనవరి శుక్రవారం సాయంత్రం 4:32 నుండి ఫిబ్రవరి 1 శనివారం మధ్యాహ్నం 2:34 వరకు ఉంటుంది. అయితే ఈ రోజు నక్షత్రం మనకి శతభిష నక్షత్రం ఉదయం 7:08 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర, అలాగే ఉత్తరాభద్ర. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 4వ రోజు ఫిబ్రవరి 2, 2025 సంవత్సరంలో మీరు నవదుర్గల రూపంలో పూజించుకోవాలనుకున్నవారు కూష్మాండదేవిగా దర్శనం అనేది ఇస్తారు. శ్యామలాదేవి రూపంలో కొలవాలి అనుకున్నవారు హంసతి శ్యామలాదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు తిథి చవితి ఫిబ్రవరి 1 శనివారం మధ్యాహ్నం 2:35 నుండి ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 4:13 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 5వ రోజు ఫిబ్రవరి 3, 2025 సంవత్సరంలో నవదుర్గల అవతారంలో కొలవాలి అనుకున్నవారు స్కందమాత రూపంలో చక్కగా దర్శనం అనేది ఇస్తారు. శ్యామలాదేవి రూపంలో కొలవాలి అనుకున్నవారు సర్వసిద్ధి మాతాంగి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈరోజు పంచమి తిథండి, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:30 నుండి మనకి ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:15 వరకు ఉంటుంది. అదే రోజు నక్షత్రం మనకి రేవతి, అలాగే రాత్రి 2:36 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం అవుతుంది. శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 6వ రోజు అంటే 4 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో నవదుర్గల రూపంలో పూజించుకోవాలనుకున్నవారు కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలనుకున్నవారు అమ్మవారు వాస్య మాతాంగి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. అయితే ఈరోజు తిథి షష్ఠి ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:16 నుండి ఫిబ్రవరి 4 మంగళవారం 7:55 వరకు ఉంటుంది. అయితే సప్తమి తిథి మనకి ఫిబ్రవరి 4 మంగళవారం రాత్రి తెల్లవారుజామున 5:29 వరకు ఉంటుంది. అయితే ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 12:56 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం. శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 7వ రోజు అంటే 5 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో మనకి నవదుర్గల రూపంలో పూజ అనేది చేసుకోవాలనుకున్నవారు కాళరాత్రి మనకి అమ్మవారి అవతారం అనేది ఉంటుంది. అదే శ్యామల అమ్మవారి రూపంలో పూజ అనేది చేసుకోవాలనుకున్నవారు సారికా శ్యామలాదేవి రూపంలో అమ్మవారి దర్శనం అనేది ఇస్తారు. అయితే ఈరోజు అష్టమి తిథి ఫిబ్రవరి 5 బుధవారం రాత్రి 3:07 వరకు. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 11:16 వరకు ఉంటుంది. తదుపరి కృతిక నక్షత్రం మొదలవుతుంది. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 8వ రోజు అంటే ఫిబ్రవరి 6, 2025 సంవత్సరంలో మనకి నవదుర్గల రూపంలో పూజ అనేది చేసుకోవాలి అనుకున్న వారు మహాగౌరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఒకవేళ శ్యామలాదేవి అవతారంలో మనం పూజ చేసుకోవాలి అనుకున్నవారు సుఖ శ్యామలాదేవి రూపంలో చక్కగా అమ్మవారు దర్శనమిస్తారు. నవమి తిథి వచ్చేసి మనకి
ఫిబ్రవరి 5 బుధవారం 3:08 నుండి ఫిబ్రవరి 6 గురువారం రాత్రి 12:57 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం మనకి కృతిక నక్షత్రం రాత్రి 9:46 వరకు ఉంటుంది. తరువాత రోహిణి. అయితే శ్యామలాదేవి నవరాత్రుల్లో 2025 సంవత్సరంలో 9వ రోజు ఫిబ్రవరి 7, 2025 సంవత్సరం నవదుర్గల రూపంలో పూజ అనేది చేసుకోవాలి అనుకున్నవారు సిద్ధిదాత్రి దేవి అవతారంలో అమ్మవారు చక్కగా దర్శనం అనేది ఇస్తారు. అదే శ్యామలాదేవి అమ్మవారి రూపంలో పూజ అనేది చేసుకోవాలనుకున్నవారు రాజమాతాంగి దేవి అవతారంలో అమ్మవారు చక్కటి రూపంతో దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దశమి తిథి మనకి ఫిబ్రవరి 6 గురువారం రాత్రి 12:58 నుండి ఫిబ్రవరి 7 శుక్రవారం రాత్రి 11:01 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం 8:29 వరకు ఉంటుందన్నమాట. తదుపరి మృగశిర నక్షత్రం మొదలవుతుంది. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క అలంకారాలు, అమ్మవారి యొక్క శక్తి రూపాలు మనం చూసాం కదా. అయితే అమ్మవారికి మనం ఎలాంటి పుష్పాలతో పూజ అనేది చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర ఎలాంటి పుష్పాలు ఉన్నా కూడా చక్కగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదు పుష్పాలు లేవు అనుకున్నా మీరు అక్షింతలతోనైనా అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నియమనిష్టలు, భక్తి, శ్రద్ధ అనేది ముఖ్యం. అలాగే మేము పూజ చేసుకోవాలి అనే సంకల్ప బలం ఉంటే తప్పకుండా మీరు పూజ మీకున్న రీతిలో చక్కగా అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పటం విషయానికి ముందే చెప్పాను కదండి, మీ దగ్గర శ్యామలాదేవి అమ్మవారి యొక్క పటం ఉంటే పటం పెట్టుకోవచ్చు, దుర్గాదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు. లేదంటే లలిత అమ్మవారి పటం కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే చిన్న బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మీకు శక్తి ఉంది అనుకుంటే మీరు 2-3 రకాల నైవేద్యాలు చేసి మీరు పూజలో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చక్కగా పళ్ళని పెట్టి నైవేద్యంగా చేసుకోవచ్చు. అయితే ఈ గుప్త నవరాత్రులు తప్పకుండా చేయాలనే విషయానికి వచ్చినట్లయితే అది మీ భక్తి, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల ఫలితం కూడా అలానే ఉంటుందండి. మీరు కనుక కలశం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విధి విధానాలు అనేవి పాటించాల్సి ఉంటుంది. నార్మల్గా పూజ చేసుకోవాలి అనుకున్నవారు మీరు గుప్త నవరాత్రులు కాకుండా మీరు నార్మల్గా దీపం పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలనుకున్నవారు మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పీఠం పెట్టుకుని కలశం అఖండ దీపం పెట్టకుండా పూజ చేసుకోవాలనుకున్న వారు కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే కలశం అఖండ దీపం పెట్టి పూజ అనేది చేసుకోవాలనుకున్న వారు మాత్రం తప్పకుండా మీరు ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారు ఇచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో, ఫలితం ఏదైతే ఉంటుందో అది జీవితంలో తప్పకుండా మలుపు తిప్పే ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ పూజా విధానం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన కోసం చేసే పూజ కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే పూజ. అలాగే మన పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి, మంచిగా చదువుకోవటానికి చేసే అతి పవిత్రమైనటువంటి పూజ. చాలామంది తల్లులు తమ పిల్లలకి మంచి చదువు రావాలని, మంచి జ్ఞానం కలగాలని, అలాగే గౌరవప్రదంగా ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. మన వంతు ఈ పూజని వాళ్ళకి అందించినట్లయితే, అలాగే వాళ్ళ కొరకు చేసినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీతో షేర్ చేశాను. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఈ విషయం వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి చక్కగా వాళ్ళు కూడా చేసుకుంటూ చక్కగా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. అయితే పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.